జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం వీడిపోవడంతో హైటెన్షన్ నెలకొంది. చైర్పర్సన్ అనుకూల వ్యతిరేక వర్గం మధ్య తోపులాట జరిగింది. చైర్పర్సన్ పై అవిశ్వాసం వీగిపోవడానికి కారణమయ్యారని 45 వార్డు కౌన్సిలర్ పావని ఇంటి ముందు బీఆర్ఎస్ అసమ్మతి, కాంగ్రెస్ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం వీడిపోవడంతో హైటెన్షన్ నెలకొంది. చైర్పర్సన్ అనుకూల వ్యతిరేక వర్గం మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, శ్వేత, నిన్న సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి అవిశ్వాస తీర్మానం జరిగింది. ఈ తీర్మానంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ పై అవిశ్వాసం వీగిపోయింది. అయితే దీనికి సంబంధించి మొత్తం 48 మంది కౌన్సిలర్ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో 32 మంది కౌన్సిలర్లు ఏదైతే కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారో అవిశ్వాసం పెట్టాలని. కానీ నిన్న జరిగినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అవిశ్వాసంలో కేవలం 31 మంది పాల్గొన్నారు. ఒకే ఒక కౌన్సిలర్ అవిశ్వాసానికి సంబంధించి పాల్గొన్నారు. దీంతో అవిశ్వాసం వీగిపోయింది. అయితే గండూరు పావని కృపాకర్ సంబంధించినటువంటి కౌన్సిలర్ దంపతులు ఈ అవిశ్వాసంలో పాల్గొనకపోవడంతో అవిశ్వాసం వీగిపోయిందని చెప్పేసి ఏదైతే ఆ చైర్మన్ పదవిని ఆశించినటువంటి దిలీప్ రెడ్డి దంపతులకు సంబంధించి ఇవాళ ఆ కృపాకర్ ఇంటికి వెళ్లి గొడవ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు రెండు వర్గాలకు సంబంధించి తోపులాట చేస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు వారంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రస్తుతం పోలీసులు అక్కడ ఇరు వర్గాలను కూడా పంపించి వేయడం జరిగింది. తోపులాటలో ఏదైతే చైర్మన్ పదవిని ఆశించినటువంటి దంపతులకు సంబంధించి స్వల్పంగా తోపులాట జరిగింది. దీనికి మొత్తంగా చూసినట్టయితే సూర్యాపేట మున్సిపాలిటీ విషయంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆధిపత్య పోరు సంబంధించి ఇవాళ జరిగినటువంటి ఘటన కూడా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.